చాలామంది నాకు పోలీస్కి లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు మస్తు మంది చెప్పారు. ఏమన్నారంటే అన్న 1 మార్క్తో మిస్ అయిపోయింది, 2 మార్క్స్తో మిస్ అయిపోయింది అని చాలామంది చెప్పారు. అప్పుడు నాకు మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే నేనే కష్టపడినట్టు అనిపించింది. అప్పుడు 1 మార్క్తో మిస్ అయితే ఆ జాబు నాకే మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఎందుకంటే 1 మార్క్తో మిస్ అయిందంటే నాటే జోక్. ఒకసారి ఆలోచన చేయండి, 100 మార్కులు కొట్టనిక పోయి 99 మార్కుల కాడ ఓడిపోయినామంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒకటి చిన్న లాజిక్ థింక్ చేయండి, అన్ని మాటలు మాట్లాడతారు కదా, సో పోస్టులు పడ్డాక పోలీస్ జాబులు పడ్డాక డేట్లు ఫిక్స్ అయినాక కష్టపడతారు, కానీ దానికంటే ముందు నుంచి కష్టపడరు ఎవరు. దాంతోపాటు మనకు స్టడీ ఎంత ఇంపార్టెంటో 1600 మీటర్లు కూడా అంతే ఇంపార్టెంటు. ఒక్కటి ఏదైనా క్వశ్చన్ లీక్ అయింది అంటే మాత్రం 100% 1600 మీటర్లు క్వశ్చనే లీక్ అయింది. మనకు 1600 మీటర్లు ఒక్కటి వరిగెడితే 100 మార్కులు అని మాత్రం మర్చిపోతున్నారు. అందులో కనుక ఒకవేళ 90 మార్కులు కొడితే మాత్రం 90 మార్కులు కొడితే అవతల నుంచి మనం సబ్జెక్ట్ నుంచి దాదాపు ఒక 80 మార్కులు కొడితే దాంట్లోకి ఒక 40 ఈ 90 40 ఎంత 130 మార్కులతో ఈజీగా మనం కానిస్టేబుల్ జాబ్ కొట్టగలుగుతాము అని చెప్పేసి చాలామంది మర్చిపోతున్నారు. ఇదేందో విచిత్రం, నాకు అర్థం కాదు. ఇప్పటి నుంచి ఎందుకు ప్రాక్టీస్ చేయరని అర్థం కాదు. తర్వాత లాస్ట్కి వస్తే 1 మార్క్ 2 మార్క్ మిస్ అయింది అని బాధపడుతుంటారు. మన సొసైటీలోకి ఇంతే ఉంటుందేమో అని కొన్నిసార్లు అనిపిస్తుంది. అంతే జీవితం.